ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్‌లోకి స్వాగతం. ముందుగా కుంభరాశి వారి అందరికీ నమస్కారం అండి. ఇక ఈ యొక్క కుంభరాశి వారికి ఈ 2026 సంవత్సరం ఆగస్టు 13వ తారీఖున అంటే ఈ రోజే ఈ రోజు నుంచి మనకు శ్రావణ మాసం ప్రారంభం కాబోతుంది. ఇక ఈ శ్రావణ మాసంలో ఈ యొక్క కుంభరాశి వారు ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నారేమో తెలియదు గానీ, మీరు మాత్రం ఈ శ్రావణ మాసంలో 5 అతిపెద్ద శుభవార్తలు మీరు వినబోతూ ఉన్నారు. ఇక ఈ శుభవార్తలు విని మీరు ఎంతగానో ఆశ్చర్యానికి గురవుతారు. అయితే కుంభరాశి వారు ఈ శ్రావణ మాసంలో వినబోతున్నటువంటి ఆ 5 శుభవార్తలు ఏమిటి? అలాగే ఈ యొక్క శ్రావణ మాసంలో కుంభరాశి వారు చేసుకోదలసిన దేవతారాధనతో పాటుగా వీరు పాటించవలసిన ముఖ్యమైన పరిహారాల గురించి కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక వివరాలకు వెళ్తే గనుక కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి, ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలు మొత్తం 9 నక్షత్ర పాదాల్లో జన్మించిన స్త్రీ పురుషులు అందరూ కూడా కుంభరాశికి చెందుతారు. ఈ కుంభరాశికి రాష్ట్రాధిపతి వచ్చి శని భగవానుడు. ఇక ఈ యొక్క కుంభరాశి జాతకులకు ఈ యొక్క శ్రావణ మాసంలో ఫలితాలు అనేవి చాలా అంటే చాలా అనుకూలవంతంగా ఉండబోతూ ఉన్నాయి. ముఖ్యంగా ఆదాయం పెరిగే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. అలాగే మరికొన్ని ఆదాయ మార్గాల ద్వారా కూడా కుంభరాశి వారికి ఆదాయం పెరుగుతుంది. ఇక కుంభరాశి వారు గతంలో డబ్బులు లేక మీరు చేయవలసిన పనులను పూర్తి చేయలేక మీరు పనులన్నీ కూడా సమయానికి పూర్తి చేసుకోలేక ఎన్నో అవస్థలు ఇబ్బందులు పడి అయ్యో మేము పనులను పూర్తి చేసుకోలేమే, ఈ పనులను పూర్తి చేసుకుంటే మాకు చేతి నిండా డబ్బు ఉండేదే అని మీరు బాధపడాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఇప్పుడు ఈ శ్రావణ మాసంలో మీరు కోరుకున్న ప్రతి పని నెరవేరుతుంది, డబ్బులు మీ చేతికి అందుతాయి. అలాగే మీకు ఇప్పుడు మీరు చేసుకుంటున్న పనులు కూడా సకాలంలో పూర్తి అవుతాయి. ఇక కుంభరాశి వారికి ఈ శ్రావణ మాసంలో ఉద్యోగ జీవితంలో ఉద్యోగస్తులకు ఈ సమయంలో కార్యాలయంలో పని ఒత్తిడి నుండి బయటపడతారు. అలాగే పై అధికారులు ఇచ్చిన పనులను సకాలంలో పూర్తి చేసుకుంటారు. మీరు పూర్తి చేసిన పనుల వల్ల మీకు రావాల్సిన ఏదైతే ప్రమోషన్ ఉంటుందో ఆ ప్రమోషన్ మీకు ఈ శ్రావణ మాసంలో వచ్చి తీరుతుంది. అలాగే మీ జీతాలు కూడా పెరుగుతాయి. ఇక వ్యాపార పరంగా చూసుకుంటే శ్రావణ మాసంలో కుంభరాశి వారికి 3 పూలు 6 కాయలుగా సాగబోతుంది. ఇక ఈ యొక్క కుంభరాశి వారికి ఈ ఆగస్టు 13వ తారీఖున శ్రావణ మాసం నుంచి మీ యొక్క జీవితంలో జరగబోతున్నటువంటి అలాగే మీరు వినబోతున్న ఆ 5 శుభవార్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇక మీరు ఎంతో కాలంగా ఏ విషయం గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారో అది ఏ విషయమైనా సరే విద్య, వృత్తి, ఉద్యోగం, వ్యాపారం అలాగే కుటుంబానికి సంబంధించిన ఏ విషయమైనా సరే ఆ విషయాల్లో మీరు ఎదురు చూసిన ఫలితం మీకు దక్కబోతుంది. అంటే మీకు ఉద్యోగంలో ప్రమోషన్ కావచ్చు, వ్యాపారం అభివృద్ధి కావచ్చు, లేదంటే మీ యొక్క ఆర్థిక జీవితం మెరుగుపడడం కావచ్చు. ఈ విధంగా మీరు కోరుకుంటున్న ప్రతి ఒక్క కోరిక ఈ శ్రావణ మాసంలో వినబోతున్నటువంటి ఒక శుభవార్త మీ చెవున పడుతుంది. మీరు విని ఎంతగానో ఆనందిస్తారు. ఇక మరొక శుభవార్త ఏమిటి అంటే కుంభరాశి వారికి ఈ శ్రావణ మాసంలో కొన్ని అంశాల్లో ముఖ్యంగా స్త్రీలకు అలాగే పురుషులకు మీకు వచ్చే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. అలాగే మీకు వచ్చేటటువంటి ప్రతి అవకాశాన్ని మీరు పూర్తిగా వినియోగం చేసుకోవాలి. ఈ అవకాశం మళ్ళీ రాదు. కాబట్టి కుంభరాశికి చెందిన వారు ఏవైతే మీకు అవకాశాలు ముందుకు వస్తాయో అది వృత్తి, ఉద్యోగం, వ్యాపారంలో ఏ అవకాశాలు వచ్చినా ఆ అవకాశాలను అందిపుచ్చుకొని మీరు ముందుకు వెళ్తే కనుక మీరు మాత్రం మీ యొక్క జీవితం ఆనందమయంగా ఉంటుంది. అలాగే అభివృద్ధి బాటలో మీరు పయనిస్తారు. ఇక కుంభరాశి వారికి మరొక శుభవార్త విషయానికి వస్తే కనుక ఈ యొక్క రాశి వారు ఎన్నో సంవత్సరాలుగా నెలలుగా మంచి పెళ్లి సంబంధం కోసం ప్రయత్నం చేసేవారికి ఈ శ్రావణ మాసంలో ఈ యొక్క మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. మీరు ఎలాంటి జీవిత భాగస్వామి కావాలని మీరు కోరుకుంటున్నారో అటువంటి జీవిత భాగస్వామి మీకు లభిస్తారు. మీ యొక్క జీవితం పట్టిందల్లా బంగారమే అవుతుంది. మీ యొక్క జీవిత భాగస్వామి రాకతో మీ ఇల్లు ఒక నందనవనంగా మారిపోతుంది. ఇక 4వ శుభవార్త ఈ శ్రావణ మాసంలో కుంభరాశి వారికి ఏమిటి అంటే కనుక మీరు కానీ గతంలో మీ ఇరుగు పొరుగు వారితో కానీ అలాగే మీ బంధువులతో కానీ
ఎటువంటి చిన్న చిన్న విభేదాలు ఉన్నా కూడా అవన్నీ కూడా ఈ శ్రావణ మాసంలో తొలగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నో సంవత్సరాలుగా మీ మధ్య ఉన్నటువంటి విభేదాలు పరిష్కార దిశగా నడుస్తాయి. తిరిగి మీ మధ్య స్నేహం ఏర్పడుతుంది. మీరు అందరూ అంటే మీ ఫ్రెండ్స్ కానివ్వండి, మీ ఇరుగు పొరుగు కానివ్వండి, మీ బంధువులు కానివ్వండి, అందరూ కలిసిమెలిసి సంతోషంగా, హ్యాపీగా ఈ శ్రావణ మాసంలో మీరు ఒకటవుతారు. అలాగే ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. మంచి స్నేహబంధం మీ మధ్య ఏర్పడుతుంది. ఈ విధంగా మీరు అందరితో కలిసిపోతున్నారన్న శుభవార్త మిమ్మల్ని ఎంతగానో ఆనందింపజేస్తుంది. ఇక చివరిగా 5వ శుభవార్త విషయానికి వస్తే గనక ఈ శ్రావణ మాసంలో కుంభరాశి వారు ఎవరైతే ఎంతో కాలంగా భార్యాభర్తలు విడిపోయి అలాగే విడిపోదాం అనుకుంటున్న భార్యాభర్తలు కూడా వారు మరలా తిరిగి వారి జీవితాన్ని తిరిగి కొనసాగించేందుకు ప్రయత్నాలు అనేవి సాగిస్తారు. అంతేకాదు ఈ శ్రావణ మాసంలో మీ వివాహ బంధం మరింతలా బలపడుతుంది. ఎంతో కాలంగా విభేదాలతో విడిపోయి ఉన్న భార్యాభర్తలు కూడా తిరిగి మళ్ళీ మీ సంబంధాన్ని కొనసాగిస్తారు. మీ మధ్య మళ్ళీ ప్రేమ చిగురించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఒకరి అభిప్రాయాన్ని ఒకరు గౌరవిస్తారు. దీనివల్ల మీ కుటుంబ సంబంధాలు కూడా బలపడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ విధంగా కుంభరాశి వారు ఈ శ్రావణ మాసంలో 5 శుభవార్తలు వినబోతూ ఉన్నారు. ఇక ఈ యొక్క కుంభరాశి వారి జీవితంలో ఉన్నటువంటి ప్రతికూల పరిస్థితులను అనుకూలమైన పరిస్థితిగా మార్చుకొని మీ యొక్క జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవడానికి ప్రతి సోమవారం శివునికి అభిషేకం చేయించండి. అలాగే మీకు దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి స్వామివారికి మంగళవారం ఒక 11 ప్రదక్షిణలు చేసి నుదిటిన స్వామివారి సింధూర తిలకంగా ధరించి మీ పనులను చేసుకుంటే కనుక మీకు మరిన్ని శుభ ఫలితాలు ఖచ్చితంగా పొందుతారు. అలాగే శుక్రవారం రోజున మరి క్రమం తప్పకుండా మర్చిపోకుండా ఆ శ్రీ మహాలక్ష్మి దేవిని మీ ఇంట్లో పూజించుకోండి. మీకు ఆర్థిక పరంగా అద్భుతంగా ఉన్నత స్థాయికి మీరు చేరుకుంటారు. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన ఆన్లైన్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.